చెప్పండి తర్వాత గోగుల ఆంజనేయులు మండల గౌరవాధ్యక్షుడు ఓకే. తర్వాత మంజుల రమణయ్య బత్తలపల్లి మండల అధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఎస్ గోపాల్ మండల ఉపాధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ ఇక్కడ రాండి. మీరు కెమెరాలో తిరుపతి రవికుమార్ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సి నాగేష్ జాయింట్ సెక్రటరీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. నెంబర్లు ఉన్నాయి కదా. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ. చేతులు దించండి. ఎన్నికరా, ఎన్నికరా, పూర్తి ఎన్నికరా, ఎన్నికరా. తీసుకోండి. రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మేరకు పిలుపు మేరకు కమిటీలు వేయడం జరగడం. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి మండలంలో కమిటీలు వేయడం జరిగింది. తిరుపతయ్య మొత్తం అందరూ ఊరందరూ బీసీలంతా కలిసి సమావేశం వేసి బీసీ కమిటీ వేయడం జరిగింది. ఈ బీసీలంతా కలిసి ఐకమత్యంగా తోడుగా అందరూ ఉండి చేయికి చేయి కలిపి బలోపంతం చేయాలని ఇట్లు కోరుతున్నాం. పేరు రమేష్, బత్తలపల్లి మండలం, ధర్మవరం నియోజకవర్గం, సత్యసాయి జిల్లా. ఈరోజు ఇక్కడ బత్తలపల్లి మండలంలో బీసీలంతా ఐక్యంగా ఒకచోట ఏకం కావడం జరిగింది. ఎందుకోసం అంటే బీసీల ఐక్యత కోసం. దీనిలో భాగంగా గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు గారిని, అధ్యక్షుడు రమణయ్య గారిని, కార్యదర్శి ఉపాధ్యక్షుడు గోపాల్ గారిని మరియు కోశాధికారి జాయింట్ సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సంబంధం లేదు. బీసీలకు ఏదైనా ఆపద కానీ లేదా సహాయం కానీ ఏదైనా హాని కానీ జరిగినప్పుడు అందరూ ఒక్క ఫోన్ కాల్తో అందరూ అక్కడికి వెళ్ళి బీసీల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆపద ఏదైనా కలిగింటే ప్రతి ఒక్కరూ ఈ బీసీ సంఘంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ సహాయం చేయడం జరుగుతుంది. ఒక ఆర్థిక పరంగా కావచ్చు. ఆ విధంగా బత్తలపల్లిలో ఈరోజు ఇక్కడ సమావేశమై ఉపాధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది. ఇది జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ అన్నగారి ఆధ్వర్యంలో అన్న పిలుపు మేరకు ఈరోజు బత్తలపల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో మేము సమావేశమై
బీసీలందరము ఐక్యంగా ఉండి దేనికైనా బీసీల కోసం పోరాడతామని హామీ ఇస్తున్నాము. ఈరోజు ఇక్కడ కమిటీ జరగడం ఎందుకంటే కారణము ఆల్రెడీ అన్న పెద్ద ఆయన మనకు కేశవన్న మాట్లాడినాడు, ఆయన రమేష్ అన్న మాట్లాడినాడు. కాకపోతే మనం ఒక బీసీలకి ఒక కులం కాదు ఇది, ఒక కులం కాదు ఇది. ఆల్రెడీ మనం అన్ని ప్రతి ఒక్క కులాలు కూడా కలసల్లనే మనం పెట్టుకున్నాము. కాకపోతే ఈరోజు ఒక 20 మంది ఉన్నారు. 20 మంది తర్వాత 100 మంది కూడా వచ్చేదానికి సహాయం చేస్తామని అన్న ఆధ్వర్యంలో చెప్తున్నాము. ఇదే గుడి దగ్గర చెప్తున్నాము. దానికి సపోర్ట్గా అన్న ఉండాలని నేను చెప్తాను. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడాను. అన్న కేశవన్న మా ఆధ్వర్యంలో చేస్తాము. మేము బీసీల ఐక్యత అంతా మాకు నామాల శంకరన్న. నా పేరు వేణుగోపాలు, బత్తలపల్లి, ధర్మవరం నియోజకవర్గము, సత్యసాయి జిల్లా. ఈరోజు బీసీల ఐక్యత కోసము, బీసీలకు ఉండే కష్టాలు అన్ని విధాలా ఆదుకుంటామని నామాల శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీలందరూ అన్ని కులాలు కలిసి ఇక్కడ సమావేశం జరగడం జరిగినది. నామాల శంకర గారి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఈ బీసీ కమిటీకి కట్టుబడి ఎక్కడ అన్ని విధాలా మేము బీసీలకు దగ్గర ఈ కమిటీని ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని మేము తెలుపడమైనది. నా పేరు సాగే గోపాలు. ఇక్కడ నామాల శంకరన్న ఆధ్వర్యంలో బత్తలపల్లి గ్రామంలో బత్తపల్లి మండలం బత్తపల్లి గ్రామంలో కమిటీ వేయడం జరిగింది. ఇలాగే ఈ కమిటీలు ఇదే కాకుండా ప్రతి పల్లెలోనూ కమిటీలు బీసీ కమిటీ వేయాలా. ఒక ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లోనూ వేసుకుంటూ పోతేనే మనకి ఇదే అవుతారు. చెప్తాలే. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకరన్న గారి ఆధ్వర్యంలో బత్తలపల్లి బీసీ కాలనీ నందు ఈ సుంకలమ్మ దేవస్థానం దగ్గర మన బీసీ వాళ్ళందరికీ వచ్చిన వారందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతూ ఒక అన్న బీసీలు ఐక్యత ఎప్పుడు నుంచి వెనుకబడి ఎందుకు ఉండాలని అన్న ఆధారంలో అన్న స్వయం కృషితో వచ్చి ఈ బత్తలపల్లిలో ఆయన నామాల శంకరన్న గారు బత్తలపల్లిలో వచ్చి మనకు ఎప్పుడు బీసీలో ఒకరిని కాళ్ళ కింద ఎందుకు ఉండాలి, మనం కూడా పోవాల. 100 కులాలు ఉన్నాయి, 200 కులాలు ఉన్నాయి. ఈ బీసీ కులాలలో మనం ముందరికి పోవాలని అన్న తాపాత్రంతో వచ్చి ఈ మీటింగ్ను పెట్టి చేసినందుకు అన్నకు అభిమానాలు తెలుపుతున్నాము. నమస్కారం అండి. నా పేరు రొద్దం సతీశాచారి, బత్తలపల్లి మండలం, సత్యసాయి జిల్లా, మా ధర్మవరం తాలూకా ధర్మవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతాను. రాష్ట్ర అధ్యక్షులు మన కేసన శంకరరావు గారి ఆధ్వర్యం ప్రకారం మాట పిలుపురకు, అలాగే మన బి శంకరయ్య గారి మన సత్యసాయి జిల్లా అధ్యక్షులు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు బత్తలపల్లి మండలంలో మనం ఈ సమావేశం బీసీ సమావేశంకి ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే బీసీ ఐక్యత గురించి, వారి ఔతన్యం గురించి, మనం ఈరోజు చైతన్యం గురించి మన గౌరవ అధ్యక్షులు ఈరోజు మాకు వివరించడం జరిగింది. ఇప్పటి వరకు నిద్రపోయిన మేము ఇప్పటి నుంచి బీసీ ఐక్యత కోసం, బీసీ మిగతా అణగారిన కులాల కోసం మేము పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధర్మారం నియోజకవర్గంలో బత్తలపల్లి మండలంలో బీసీలంతా కలిసి అన్నగారి ఆధ్వర్యంలో నామాల శంకరన్న గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసి బీసీలు ముందరకు పోవాలని సంకల్పించుకొని అందరూ నడిపించమని మేము అన్నయ్య కోరుతున్నాం. సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన కేసన శంకర్రావు గారి ఆదేశాల మేరకు మన సత్యసాయి జిల్లా అధ్యక్షులు మన నామాల శంకరన్న గారి ఆధ్వర్యంలో బత్తలపల్లి మండలంలో మన తిరుపతి గారు, మన పెద్దలు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఎన్నిక జరగడానికి కారణం ఏమంటే రాష్ట్రంలో బీసీలపైన జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, మహిళలపైన అత్యాచారాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పార్టీలు, ఈ నాయకులు కూడా బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాము త్వరలోనే అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చట్టసభల్లో ఈ మాట చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా బీసీలు 139 కులాలు బీసీలు ఉన్నాము. 76 సంవత్సరాలు గడిచిపోయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఎవరికి వచ్చింది స్వాతంత్రము? ఎవరు ఉన్న వాళ్ళకి, దౌర్జన్యపరులకు, గుండాయిజం చేసే వాళ్ళకి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. అనగారిన కులాలు అణగారిపోతూనే ఉన్నాయి. మన బీసీలది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయినట్లుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా బీసీల్లో ఐక్యత రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నాడు. రాష్ట్ర అధ్యక్షులు జిల్లా వ్యాప్తంగా మన నామాల శంకరన్న గారు కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రతి మండలము, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గం, మన సత్యసాయి జిల్లా 6 నియోజకవర్గాల్లో కూడా తొందరలోనే పర్యటన జరుగుతుంది. అన్ని మండలాల్లో కూడా కమిటీలు, బీసీ కమిటీలు వేసుకొని బీసీలు, నిద్రపోతున్న బీసీలని లేపి ఐక్యతగా అందరము అడుగులో అడుగేసి ముందుకు పోయి మనకు జరుగుతున్న దౌర్జన్యాలపైన ఎక్కడైనా ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగిందంటే మనమందరం తోడుగా పోయి అక్కడ ధర్నా కావాలో నిరాహారదీక్షకైనా కూర్చొని అక్కడికక్కడే పరిష్కరించే వరకు పైకి లేయమని చెప్పి కూర్చొని మనకు జరుగుతున్న దౌర్జన్యాలపైన స్పందించడం